మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మనిషి చావును జయిస్తాడా అనే విషయం మీద ఈ రోజున మనం మాట్లాడుతున్నాం. ఇది అంటే మనిషి అనాదిగా అనుకుంటున్నాడు, వేదకాలం నుంచి 100 ఏళ్ళు బతకాలి అనేటటువంటి కోరిక వేదకాలంలో మనుషులకు ఉంది, వేదాల్లో ఉంది. అయితే ఈనాడు జెనెటిక్స్లోనూ అనేక రకాలుగా వస్తున్నటువంటి పరిశోధనలు మనం వింటూ ఉన్నాము. ఏజ్ అంటే ఎక్కువ కాలం జీవించేలాగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్లో జరిగిందని విన్నాం. ఈ మధ్య ఒక ఇంజనీరు, ఆయన మాజీ ఇంజనీరు, కొంతకాలం గూగుల్లో పనిచేశాడు. అనేక రకాలైనటువంటి విషయాల మీద, అంటే టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పుల మీద ఆయన చాలా చాలా జ్యోతిష్యం చెప్పాడు, ఇలా జరగబోతుంది. అవి చాలా వరకు జరిగాయి. ఇంటర్నెట్ అందరూ వాడతారు, ఇలాంటి విషయాలు కూడా ఆయన చెప్పాడు. అవన్నీ ఆయన చెప్పిన సంవత్సరానికల్లా అవన్నీ నిజమవుతూ వచ్చాయి. టైం పీరియడ్ ఆయన చెప్పినది కూడా చాలా కరెక్ట్ అవుతూ వచ్చింది. ఆయన ఇప్పుడు ఒక పాశ్చాత్య వ్యక్తి, ఆయన చెప్పినటువంటి ఒక జోస్యం అంటే ఒక ఊహించి చెప్పేటటువంటిది మన జోస్యం. అది ఆయన చెప్పేది ఏంటంటే, ఒక 7 ఏళ్లలో, అంటే తొందరలోనే మనిషి అమరత్వాన్ని సాధిస్తాడు. అంటే అమరత్వం అంటే ఏంటండి, ఇంకా అంటే చావు అనేది లేనటువంటి స్థితికి చేస్తాడు. అంటే నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలా రోబోటిక్స్, వీటన్నిటిలో వస్తున్న పరిశోధనలు, గొప్ప పరిశోధనల వలన ఇది సాధ్యమవుతుంది అని ఆయన చెప్పాడు. అది నిజంగా ఒక సంచలనంగా ఉంది అది వింటుంటే. అయితే నాకు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తొస్తోంది. ఎండపల్లి భారతి అని ఒక యదారి బతుకులోని కథా సంకలనం తీసుకొచ్చింది ఆవిడ. ఒక దళిత రచయిత, చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఆవిడ ఒక కథలో ఒక చోట రాస్తుందన్నమాట. ఒక సంతకి జనం వెళతారు. ఆ సంతలో ఒక 2 ఆడవాళ్ళు నడుస్తూ ఉంటారు. నడుస్తున్నప్పుడు ఒక ఆమె చెప్తుంది అన్నమాట మరొక ఆమెకి, అప్పుడే వర్షం కూడా పడుతుంది, అడుగులు పడుతూ ఉంటాయి. అడుగులను ఎక్కడికక్కడ తుడిచేసేయి అంటుంది. ఎందుకంటే మనం సంతకు వచ్చాం, మన అడుగులు ఉండకూడదు సంతలో. మనం వెళ్ళిపోయాక మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, కొత్త తరం వస్తారు. అంటే ఈ ప్రపంచాన్ని సంతతో పోల్చింది, ఒక తత్వాన్ని చెప్తుంది ఆమె. అందుకని కొత్త తరం వస్తుంది, పాత తరం వెళ్ళిపోతుంది, క్రమేపీ తొలగిపోతుంది. అందుకని ఇది అంటే మనం కొత్త తరంలో జీవిస్తున్నాం అని అనుకుంటాం. అంటే ఆత్మావై పుత్రనామాసి అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. నా కొడుకే నేను, అంటే నేను చనిపోయినా కూడా నా కొడుకులో నేను జీవిస్తాను. సైన్స్ కూడా ఇదే చెప్తోంది. జెనెటిక్స్, మన జీన్స్ని మనం బట్వాడా చేస్తాం తర్వాత తరానికి. ఇది ఈ పద్ధతిలో మనం ఇంతవరకు జీవిస్తూ వచ్చాం. మనం మరింతగా దీని గురించి ఆలోచిద్దాం. అంటే అది నిజం అవుతుందా లేదా, అది అసలు ఎందుకని అలాంటి కాన్సెప్ట్ బలపడుతోంది అసలు. అంటే ఎప్పటికీ బట్ట కట్టాలనేటటువంటి కాన్సెప్ట్ ఇది. ఎందుకంటే వ్యక్తిగా ఆనందాన్ని పొందడం ఎప్పుడైతే వచ్చిందో, వ్యక్తే ముఖ్యమైపోయాడో, నేను అనేది ముఖ్యమైపోయింది. అందుకని నేను ఆనందంగా ఉండాలి, నేను అభివృద్ధి చెందాలి, నేను బాగా డబ్బులు సంపాదించాలి. ఆనందం అంటే డబ్బు లేకపోతే ఇవన్నీ వచ్చేసాయి. ఈ సందర్భంలో డబ్బు, మనం అనేక రకాలైన వస్తువులు కొనటము, దాని నుంచి అంటే నిజంగా ఆనందం అంటే అంతరంగం బయటకి ప్రూవ్ చేయబడే ఆనందం కోసం మనం చేస్తున్నాం. మన ఆనందాన్ని కూడా మనం డేటాగా మారిస్తే కానీ మనకి నిద్రపడదు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఒక ఆబ్జెక్టిఫై కావాలి, మనకి అన్నీ కూడా వస్తువుగా మారాలి. అంటే మనము ఎక్కడో ఫోటో పెడతాము సోషల్ మీడియాలో, అలాగా మన ఆనందాలన్నింటినీ కూడా మనం బహిరంగంగా అందరి ముందు వ్యక్తం చేసి ప్రూవ్ చేసుకుంటాం. అలా వ్యక్తిగా ప్రూవ్ చేసుకుంటాం. అందుకని వ్యక్తి అభివృద్ధి అనేది, ఒకవేళ నేను వ్యక్తిగా ఫెయిల్ అయితే నా పొరపాటు కానీ సమాజాన్ని కాదని అనుకుంటాం. కానీ నిజంగా వ్యక్తికి అంత స్వేచ్ఛ ఉందా అంటే అది వేరే సంగతి, అది కూడా చర్చిద్దాం. లేదు, మొత్తం ఒక హోల్ స్ట్రక్చర్లో భాగం అయిపోతున్నాడు. గ్లోబలైజేషన్ ఇంకా పెరిగే కొద్ది ఎటుపోతున్నాడు వాడికే తెలియదు. అనేక కంపెనీల లేకపోతే అనేక వాటిల్లో అతను బందీగా మారిపోతున్నాడు అనేది వేరే సంగతి. అయితే వ్యక్తి అనేది ఎంతగా ప్రాధాన్యత అంత పొందింది. అయితే వ్యక్తికి ఎంత ప్రాధాన్యత పూర్వం లేదు. ఎందుకు లేదంటే, వ్యక్తి అనేవాడు మొత్తం ప్రకృతిలోను సమాజంలోను, ప్రకృతిలో కూడా సమాజంలోను విశ్వంలోనూ భాగమని భావించబడింది. అంటే మన ఆత్మ అనేది పరమాత్మలో లయమైపోతుంది. పరమాత్మలో చిన్న బిందువు పరబ్రహ్మ. బ్రహ్మ అంటే బృహత్, పెద్దది, ఒక పెద్ద కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్లో ఒక బిందువు అనేది ఉండేది.
కానీ ఇప్పుడు బిందువే సింధువు అన్నట్టుగా, బిందువే మొత్తం అన్నట్టుగా, బిందువు విడిపడాలి, ఎందుకు సముద్రం నేనెందుకు బందీ కావాలి అనేటటువంటి వ్యక్తివాదము, నేను అనేది అంతగా బలపడిపోయింది. ఇది మంచిదా చెడ్డదా అనేది అలా ఉంచి ఇది ఎంతవరకు పోయిందంటే నేను బతకాలి, ఎన్నేళ్ళైనా, ఎన్ని సంవత్సరాలైనా. ఇది నేను దీన్ని అమీబా యొక్క లక్షణంగా భావిస్తాను. అంటే సైన్స్ని చూసినా కూడా మన అమీబా ఏకకణ జీవి నుంచి బహుకణ జీవులు వచ్చాయి, బహుకణ జీవుల నుంచి ఇవన్నీ వస్తూ చివరికి మనిషి ఏర్పడ్డాడు స్తన్య జీవుల నుంచి అని ఇట్లాంటి ఒక మనకు తెలుసు సైన్స్లో. అయితే ఏకకణ జీవి అప్పటికి చావదు, అమీబా అది విభజించబడుతూ ఉంటుంది, మరొకటిగా విభజించబడుతూ దాని ఉనికిని కాపాడుతుంది. మనిషి విషయంలోకి వచ్చినప్పుడు అది సాధ్యం కాదు. మనిషి కానీ ఇతర జంతువులు సరే మనిషి దగ్గరికి వచ్చేటి సంఘం ఏర్పరచుకున్నాడు, సమాజం కట్టుబాట్లు, వీటన్నిటినీ సంస్కృతి ఇవన్నిట్లో భాగంగా వాడు పునరుత్పత్తి చేస్తాడు, కొనసాగిస్తాడు. అందుకని ఇది బహుకణ జీవుల దగ్గరకు వచ్చేప్పటికి ఇతరులతో స్త్రీతో సంగమం కానీ ఇవన్నీ చాలా మనం పెళ్లి చేసుకోవడం 10 మందిని పిలుస్తాం. ఈ సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాము కనుక మనము ఎక్కువగా పాశ్చాత్యం నుంచి ఆలోచిస్తున్నాం. మన ఈ తెలుగు రచయితలు పనికిమాలిన వీళ్ళ గురించి వద్దు. మనం పాశ్చాత్య దేశాల్లో ఏం ఆలోచించారు, అక్కడ సైంటిస్టులు ఏం ఆలోచిస్తున్నారు, ఈ వ్యక్తి బలపడ్డము లేకపోతే కొత్త వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, అసలు మనిషి మాయమైపోతాడా అని భయపడుతున్నారు అక్కడ సైంటిస్టులు. ఇప్పుడు స్టీఫెన్ హాకింగ్ ఎంత గొప్ప సైంటిస్ట్, ఆయన ఏమన్నాడు, ఎంత భయపడిపోయాడంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషిని అంతరింపజేస్తుందేమో అని భయపడ్డాడు. సరే ఇంకా మొత్తంగా పర్యావరణము అన్నీ కూడా ముప్పు వచ్చేసింది. బలగం సినిమా గురించి రాస్తూ డానీ గారు మేధావి ఆయన ఒక మాట అన్నారు, కాకులు ఎక్కడున్నాయండి, అంత పర్యావరణంలో వచ్చినటువంటి ఎరువులు ఇవన్నీ వాడడం వల్ల కాకులే అంతరించిపోతున్నాయి, ఇప్పుడు మళ్ళీ కాయకంటాడు అని ఊరికే మనం చూసుకోవడమే తప్ప నిజంగా లేదు, తగ్గిపోతున్నాయి, పెనడానికి కాకులు ఎక్కడి నుంచి వస్తాయంటున్నాడు. అంటే ఈ పరిస్థితి అసలు భూమిని అంతరింపజేసేస్తుంది, మరో గ్రహానికి వెళ్ళిపోవాలేమో అని కూడా స్టీఫెన్ హాకింగ్ భయపడ్డాడు. అలా భవిష్యత్తులో 2 రకాల భయాలు చెప్పాడు ఆయన. ఒక భయం పర్యావరణం వల్ల వచ్చే ముప్పు, రెండో భయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ రకంగా మనిషే జాతే అంతరించిపోతుందనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ గూగుల్ సంబంధించిన ఈ ఇంజనీరు మనిషి యొక్క అమరత్వాన్ని గురించి కలగంటున్నాడు. ఇది ఒక వైరుధ్యం, కానీ విచిత్రం. ఆధునికత అంతా వైరుధ్యమే. ఒకవైపు తిండి లేకుండా మనిషి చనిపోతూ ఉంటాడు, మరొక వైపు పెద్ద వైద్యాలు ఉంటాయి, చాలా పెద్ద వైద్యాలు. నేను చూస్తూ ఉంటాను. మా అర్ధవీళ్ళు ఒకసారి బస్సులో వెళ్తుంటే ఒక ఆమె చేయి తెగి పడిపోయింది, పక్కన ఏదో వెహికల్ పడింది, నేను చూశాను నేను డైరెక్ట్గా. అయితే మరి వెంటనే అన్నారు అంబులెన్స్ యాడ్ ఉంది, అది వచ్చేప్పటికి తెల్లారుతుంది. ఈ బస్సులోనే పెద్ద తువ్వాళ్ళతో ఆమె చేతిని కట్టేసి హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఆ తెగిపోయిన చేయి కూడా తీసుకొచ్చి. ఈ పరిస్థితి. ఈ పరిస్థితిలో మనము మరోవైపు అమరత్వాన్ని గురించి ఊహిస్తూ ఉంటాం, కానీ అవి నిజం అవుతాయి. మల్టీప్లెక్స్లు, పెద్ద హాస్పిటల్స్, నక్షత్రాల హాస్పిటల్ వచ్చాయి కదా, ఈ వైద్యం లేని చోట ఈ పక్కనే సిటీలో ఇవి వస్తాయి. అందుకని ఇవన్నీ కూడా ఉంటూనే ఉంటాయి. నేను తెలంగాణ గ్రామాల్లో చూసినప్పుడు ఇంకా పాత కళలు, పాత ఆచారాలు అలాగే మిగిలి ఉంటాయి. అరే ఇంకా తాయెత్తి కొట్టుకుంటావేటే, అక్కడ నక్షత్రాల హోటల్ వస్తాయి, నక్షత్రాల హాస్పిటల్స్ వచ్చేస్తాయి అని అంటూనే ఉంటారు. ఈ మూఢత్వం ఏమిటని. ఆ నక్షత్రాల హాస్పిటల్కి వెళ్ళడానికి కొంతమందికే సాధ్యం. బహుశా గ్రహాంతరాలకి మనం ఇదంతా భూమి నాశనం గ్రహాంతరాలకి మనం బతకడం కోసం, ఎలాగైనా కనీసం బతకడం కోసం అమరత్వం ఉంది మన దేవుడు ఎరుగు. వేరే గ్రహాలకు వెళ్ళిపోయినప్పుడు మనకి దాంట్లో సీటు దొరక్కపోవచ్చు, మన ఇండియన్స్కి. అమెరికన్సే వెళ్తారేమో. సరే, ఈ పరిస్థితుల్లో ఒక ఇంజనీరు చాలా విషయాలు నిజమయ్యాయి అంటున్నారు. ఆయన 108 చెప్తే దాంట్లో అన్నీ నిజమై ఉన్నారు. అలాంటి వ్యక్తి అమరత్వం గురించి మాట్లాడుతున్నారు. అది విషయం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.